ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తన గ్రంథము 138వ కీర్తన 8వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనలో సత్క్రియ ప్రారంభించింది దేవుడే. ఆయనే మనల్ని కొనసాగింపజేస్తాడు. మనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రభువారు పట్టించుకుంటారు. నీలో ఉన్న సమస్తమైన మంచి విషయములను అవి సంపూర్ణము కాకపోయినప్పటికీ నిన్ను సంపూర్ణతలోకి ఆయనే తీసుకువస్తాడు. ఎంత గొప్ప ఆదరణ కదా మనకు. మనము సంపూర్ణతలోకి మనము సంపూర్ణ పరుచుకోలేం కదా. ఈ సంగతి మనకే తెలుసు కదా. ఎందుకంటే మనము ఓడిపోయేవారమే కానీ ఆయన కృపే మనల్ని నిలబెడుతుంది. దేవుడు చేస్తున్న సహాయమును బట్టి ఇది సాధ్యమే. ఒకవేళ ప్రభువారు మన చెయ్యి విడిచిపెడితే నీ అనుభవం అంతా శూన్యమే అవుతుంది. జీవితం మధ్యలోనే నష్టపోతావు. అయితే మనకు ఉన్న ధైర్యం ఏమిటి అంటే, ఆయన మనలను ఎన్నడూ విడువక ఎడబాయక దీవిస్తూనే ఉంటాడు కదా. ఆయన అనగా దేవుడు మన విశ్వాసాన్ని, ప్రేమను, ప్రవర్తనను, మన జీవిత విధానాన్ని క్రమపరిచి సంపూర్ణునిగా చేస్తాడు కదా. ఆయనే మనలో సత్క్రియను ప్రారంభించిన వాడు. ఆయనే కొనసాగింపజేసి ఆయనే సఫలం చేస్తాడు. అంతేకాదు, ఆయన నీ హృదయ వాంఛలన్నిటినీ తీరుస్తాడు. నీలో ప్రారంభించిన ఏ కార్యాన్ని అసంపూర్ణంగా వదిలేయడు. తద్వారా ఆయన తన నామమునకు మహిమ తెచ్చుకుంటాడు. నీలో ఉన్న పాపం, ఈ లోకం కలిసి ప్రభువును అడ్డుకున్నా నీ విషయంలో ఆయన కృప నీకు సహాయం చేస్తుంది. ఆయనే నీ పక్షాన కార్యం చేసి సఫలం చేసి దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించే బాధ్యత అనుగ్రహిస్తాడు. అట్టి బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మాలోని ప్రతి సత్కార్యమును ప్రారంభించి దానిని కొనసాగించడానికి నీవే కదా సహాయం చేసేది. అందుకు మేము మా జీవితాలను మీకు సమర్పణ చేసి మీ చేత మేము దీవింపబడి మీ నామానికి మహిమకరంగా ఉండడానికి మాకు సహాయం చేయండి. వాక్యం విన్న పిల్లలందరినీ దీవించండి. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న పిల్లలందరినీ మీరు దీవించండి. మీరు కలిగిన అంతటిని దీవించండి. మీరు ఇక కుటుంబీకులందరినీ, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. మీరు చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి.
వివాహాలు కావలసిన వారికి వివాహాలు, గర్భం లేని వారికి గర్భం ఇవ్వండి. గర్భం కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇవ్వండి. మీ పిల్లలకున్న సమస్యలన్నింటి నుంచి మీరు విడుదల దయచేసి మీరే మహిమ పొందమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.